विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं वसीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनी सरसिजां वन्दे मुकुन्दप्रियां। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 7 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 18 నిమిషాలకు. తిథి త్రయోదశి ఉదయం 7 గంటల 29 నిమిషాల వరకు, నక్షత్రం ఆశ్లేష ఉదయం 7 గంటల 33 నిమిషాల వరకు, వర్జం రాత్రి 8 గంటల 56 నిమిషాల నుంచి 10 గంటల 43 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుంచి 9 గంటల 22 నిమిషాల వరకు, అమృతకాలం శేషంగా ఉదయం 7 గంటల 33 నిమిషాల వరకు, రావుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషాలు: మాస శివరాత్రి, అలాగే శ్రావణ మాసంలోని మాస శివరాత్రి ప్రత్యేకమైనది, ఎందుకంటే శ్రావణ మాసం శంకరునికి ప్రీతికరము కాబట్టి. అలాగే శ్రావణ శుక్రవారాలలో చివరి శుక్రవారం, పౌర్ణమి ముందున్న శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరించని వారు, ఆచరించుకోవడానికి అవకాశం లేని వారు తరువాతి వారాల్లో చేసుకుంటారు కాబట్టి ఇది చివరి శుక్రవారం కాబట్టి ఈరోజు తప్పనిసరిగా చేసుకోవడం మంచిది. ఇది మాస శివరాత్రి కాబట్టి మాస శివరాత్రి నాడు ఉపవాసం ఉండాలి కాబట్టి ఉపవాస నియమాలకు భంగకారులు కాని ద్రవ్యాలను మాత్రమే లక్ష్మీ పూజకు నివేదనగా ఉపయోగించాలి. అలా చేసినట్లయితే 2 వ్రతములను కూడా సమన్వయంగా చేసుకున్న ఫలితాలను పొందుతారు. ఒకే రోజు చేసేటువంటి ఈ పూజాధికం వలన, ఆ వ్రత విధానాన్ని సమన్వయంగా చేసినందువలన 2 పుణ్యాలను ఏకకాలంలో పొందగలుగుతారు. ఆ శంకరునికి 8 జాముల్లో కానీ, కనీసపక్షం 3 సంధ్యలలోనూ, అర్ధరాత్రి వేళ కానీ, ఉదయకాలం సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత, అలా 2 కాలాల్లో కానీ ఆ శంకరుణ్ణి ఆరాధించుకోవచ్చు. కానీ రోజంతా కూడా ఆ భగవంతుని యొక్క స్మరణ చేస్తూనే ఉండాలి. అలా చేస్తేనే అది సత్ఫలితాలను అందజేస్తుంటుంది. నేటి ఆణిముత్యాలు. అగ్ని మండేటప్పుడు మిడతలు వచ్చి పడతాయి. మిడతలను పిలవడానికి అగ్ని పరిగెత్తదు కదా, అలాగే శిష్యులను ఆకర్షించడానికి సద్గురువులు తాపత్రయపడరు. చేతకాక చేయలేకపోవడం అమాయకత్వం, చేయగలిగి చేయకపోవడం మూర్ఖత్వం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియే విష్ణుమనోనుకూలే తత్పాద పద్మమయి సన్నిధస్య
పద్మాలలో కూర్చొని అష్టలక్ష్మి స్వరూపంలో అన్ని రకాలైనటువంటి చక్కటి యోగవంతమైన ప్రభావాల్ని కలిగించే అమృత కల్పవల్లి వరలక్ష్మీదేవి. శ్రావణ మాసంలో చివరి శుక్రవారం, గత వారాల్లో వచ్చినటువంటి వరలక్ష్మి వ్రతరీత్యా కారణాంతరాల వలన వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోలేని వారు ఈ యొక్క చివరి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు సుమా అని చెప్పేసి శాస్త్రం. సహజసిద్ధంగా కారణాంతరాలు వస్తుంటాయి కొంతమందికి. ఆ కారణాంతరాల వలన అయ్యో మేము ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం చేసుకోలేదే అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అలా బాధపడాల్సిన పని లేదు. ఈ 4వ శుక్రవారం నాడు కూడా ఆ వరాలను ప్రసాదించే అమృత కల్పవల్లి యొక్క వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలు ఆచరించి వరలక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టికి పాత్రలు కావచ్చు. ఆ వరలక్ష్మి వ్రతంలో ఆచరించేటువంటి నియమబద్ధమైనటువంటి ప్రభావాల వెనకాల ఆరోగ్యం, ఐశ్వర్యం రెండూ కూడా మిళితమై ఉన్నాయి. ఆ తల్లికి నివేదన చేసినటువంటి అపూపాలు అంటే పూర్ణాలు అంటారు. మనకు వేదశాస్త్రంలో కూడా పూర్ణమిది అంటారు. ఈ సృష్టి మొత్తం కూడాను పూర్ణోదయ తత్వంలో విరాజిల్లుతోంది అని. జ్ఞానప్రాప్తిని సిద్ధింపజేసుకోవడానికి కూడాను నేనెవరిని అని ఆలోచించాల్సిన పరిస్థితిని ప్రసాదించేదే ఈ పూర్ణోదయ తత్వం. అందుకనే పూర్ణాలు దానికి సంకేతికంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి బ్రాహ్మణోత్తముడికి వాయనంగా ఇస్తారు. సాయం సంధ్యా సమయంలో మహిళలను ఆహ్వానించి వారి పాదాలు పసుపుతో చక్కగా అలంకరింపచేసి కంఠాన గంధం రాసి నుదుట కుంకుమ బొట్టును చక్కగా దిద్ది ప్రతి ఒక్క మహిళ లక్ష్మీ స్వరూపంగా భావన చేస్తూ వారి పాదాలకు నమస్కృతాంజలి గడిస్తూ వాయనాలు ఇస్తారు. ఆ శనగలు, నానవేసిన శనగలు, అరటిపండు, తాంబూలం, ఒక రెవిక గుడ్డ, ఇవన్నీ సౌభాగ్య చిహ్నాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుచేత సౌభాగ్య కామేశ్వరీ దేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు లక్ష్మీ కటాక్షంతో కూడి ఉండటానికి ఆచరించేటువంటి మహోన్నతమైనటువంటి సాంప్రదాయం. ఇలా ప్రతి శుక్రవారం కూడాను ప్రతి మహిళ కూడాను ఆచరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావంతో, సౌభాగ్య సిద్ధితో, అష్టైశ్వర్యాలతో ఆ ఇల్లాలు తులతూగుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకే సర్వమంగళ అని చెప్పేసి పార్వతికి పేరు. ఇంత సర్వమంగళ స్వరూపతత్వంలో విరాజిల్లేటువంటి మహిళలకు గౌరవాన్ని ప్రసాదించే సాంప్రదాయ లక్షణం ఈ యొక్క శ్రవణ మాసంలో ప్రతి ఇంట, ప్రతి చోట కూడాను మనకు సాక్షాత్కరిస్తూనే ఉంటుంది ఆ జగన్మాత లక్ష్మీ స్వరూపంతో. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. దరిద్రాణం దైన్యం దురితం అధ దుర్వాసన హృదాం ధృతం దూరీకుర్వన్ సకృదుపగతో దృష్టి సరణిం అపిద్రాగా విద్యాద్రుమదలన దీక్షా గురురిహ ప్రవాహస్తే వారాం శ్రియం అయం అపారాం దిశతు నః. ఓ గంగాదేవి, పరమ పవిత్రమైన నీ ప్రవాహాన్ని దూరం నుండి చూసినంత మాత్రం చేత, ఆ ప్రవాహముపై నుండి వచ్చే చల్లని గాలులు ఈ శరీరాన్ని తాకినంత మాత్రం చేత నీ దర్శనానికి నీ జలముల స్పర్శ మాత్రమే కాదు, నీ జలములపై నుండి వచ్చే వాయుస్పర్శ చేత కూడా దరిద్రాణం దైన్యం దురితం అధ దుర్వాసన హృదాం ధృతం దూరీకుర్వన్ సకృదుపగతో దృష్టి సరణిం.
నీ జలములను చూచినంత మాత్రము చేత, ఆ జలములపై నుండి వచ్చే వాయువు మమ్మల్ని తాకినంత మాత్రం చేత మా దైన్యం తొలగిపోతుంది. దీనముగా ఉన్నటువంటి మనస్సు పుష్టిని కలుగుతుంది, ధైర్యాన్ని వహిస్తుంది. అలాగే దుర్వాసన హృదాం, పూర్వజన్మల నుండి వెంటాడుతున్నటువంటి దుర్వాసనలన్నీ కూడా ఈ హృదయం నుండి తొలగిపోతాయి. ధృతం దూరీకుర్వన్ సకృదుపగతో దృష్టి సరణిం అపిద్రాగా విద్యాద్రుమదలన దీక్షా గురురిహ ప్రవాహస్తే వారాం శ్రియం అయం అపారాం దిశతునః. అంతేకాదు దరిద్ర బాధలు తొలగిపోవటము, దైన్యం తొలగిపోయి ధైర్యం కలగటము, పూర్వవాసనలు ఎన్నెన్నో దుష్టకర్మల చేత ఆవరించబడి ఉన్నటువంటి పూర్వజన్మ వాసనలన్నీ కూడా ఈ గంగాజలమును చూసినంత మాత్రం చేత తొలగిపోవటం మాత్రమే కాకుండా, ఈ జీవుణ్ణి ఆశ్రయించి ఉన్న అవిద్య అనేటువంటి మహావృక్షం, అజ్ఞాన వృక్షం, ఈ జీవుణ్ణి ఒక పాదుగా చేసుకుని చాలా దృఢంగా బలంగా పెరిగినటువంటి అజ్ఞాన వృక్షం ఈ జలముల చేత, ఈ జల ప్రవాహ వేగం చేత ఒడ్డుని వరుసుకొని మహానది ప్రవహిస్తూ ఉంటే కూకటి వేళ్లతో సహా తెగిపోయి మహావృక్షాలు ఎలా అయితే ఒరిగిపోయి నదిలో పడిపోతాయో, అలా ఈ జీవుణ్ణి ఆశ్రయించి ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి వృక్షం, ఈ అవిద్యా వృక్షం ఈ గంగా జల ప్రవాహము చేత కూకటి వేళ్లతో సహా పెకలింపబడుతుంది. ఈ జీవుడు జ్ఞాని అవుతాడు, అజ్ఞానం తొలగిపోతుంది. అటువంటి పరమ పవిత్రములైనటువంటి ఆ గంగాజలములు సకల మానవులను కూడా పుణ్యవంతులను చేస్తాయి, పునీతులను చేస్తాయి. ఆ గంగాజలములను సేవించండి. ఆ గంగా స్నానం సకల పుణ్యములను కలిగిస్తుంది, మీ పాపాలను హరిస్తుంది అని తెలియజేస్తూ గంగాజలముల యొక్క గొప్పదనాన్ని వేనోళ్ల చాటుతూ పరమాద్భుతమైన శ్లోక రచనతో గొప్ప స్తోత్రాన్ని మనకు అందించిన మహాపండిత కవిశేఖరులు శ్రీ జగన్నాథ పండితరాయల వారి గంగాలహరిలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గంగాదేవ్యై నమః. శ్రీరామదూతా జయ హనుమాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, శ్రీమాన్ ధీమాన్ జయ బలవాన్, పూజలు చేతుము శ్రీ హనుమాన్. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవస్ఫూర్తి, దారిత దశముఖ కీర్తి, పురతో మమ భాతు హనుమతో మూర్తి. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం, సుగ్రీవం వాయుసూనుంచ ప్రణమామి పునః పునః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తి సమీపానికి చేరుకుని సీతాదేవి క్షేమంగా ఉంది అనే వార్తను ఎప్పుడైతే చెప్పాడో రామలక్ష్మణ ఉభయులు కూడా చాలా సంతోషించారు. వెంటనే లక్ష్మణుడు ప్రీతి కలిగిన చిత్తంతో సుగ్రీవుణ్ణి అభినందన పూర్వకంగా చూసేట. బహుమానాదవీక్షత, గౌరవాదరాలతో కూడిన చూపులతో సుగ్రీవుణ్ణి సంతోషపెట్టాడు లక్ష్మణుడు. ఇది చాలా గొప్ప విషయం. ఎవరి దగ్గర నుంచైనా ఒక లాభాన్ని పొందినప్పుడు వెంటనే మన సంతోషాన్ని వ్యక్తపరచాలి. ఇది చాలా గొప్ప సంస్కారం. అందుకే లక్ష్మణుడు ముందు చాలా ప్రీతిపాత్రంగా చూశాడు. ఆ తర్వాత రామచంద్రమూర్తి కూడా హనుమంతుడిని చాలా ఆదరంగా చూశాట. ఎలా చూశాడో వర్ణిస్తున్నారు ఇక్కడ. ప్రీత్యాచ రమమాణోథ రాఘవ పరవీర బహుమానేన మహత హనుమంతం అవీక్షత. శత్రు సంహారకుడైనటువంటి రామచంద్రమూర్తి సంతోషంతో గౌరవాదరాలతో, ఇక్కడ బహుమానేన, బహుమానము అంటే గౌరవాదరం, అటువంటి గౌరవాదరణ బుద్ధితో హనుమంతుణ్ణి ప్రేమగా చూసేట. అక్కడ రాముడు పొందిన ఆనందానికి అవధుల్లో, రాముడు అలా చూడ్డం చేత హనుమంతునికి కలిగిన ఆనందానికి కూడా అవధుల్లో రాముని యొక్క సౌమ్యమైన కృపాకటాక్ష వీక్షణాలు అంత ప్రేమపూర్వకంగా ప్రకటింపబడగానే హనుమంతుడు పరవశించి నమస్కరిస్తున్నాడు. ప్రణమ్య శిరసారామం లక్ష్మణంచ మహాబలం. ఓ
ఉభయులకు కూడా నమస్కరించి నిలబడ్డాడు. అప్పుడు ఇంక అందరికి కూడా ఉత్సాహం కలిగి వానరులందరూ కూడా ఏ విధంగా హనుమంతుడు అక్కడ చేరుకున్నాడు, అలాగే రావణాంతఃపురాన్నంతటి కూడా ఆయన అన్వేషించడము, ఆ తర్వాత రాక్షసి స్త్రీలు సీతను బెదిరించడము, సీతమ్మకి రావణుడు పెట్టిన గడువు, ఇవన్నీ క్లుప్తంగా చెప్పడం మొదలెట్టాట వానర వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు. హనుమంతుడు మాత్రం మౌనంగా ఉన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి కొంతసేపటికి మనస్సు కొంచెం స్థిమితం చేసుకుని, ఎందుకంటే సీత వార్త వినగానే ఆయన మనసులో ఒక కదలిక వచ్చింది. దాని నుంచి క్రమంగా స్థిమితపడి అంటున్నట్ట హనుమంతునితో, క్వసీతా వర్తతే దేవి కథంచ మయి వర్తతే ఏతన్మే సర్వమాక్షాత వైదేహీం ప్రతి వానరాహ. ఓ వానరులారా, సీతాదేవి ఆ లంకలో ఎక్కడున్నది, నా గురించి ఏమనుకుంటున్నది, ఇవన్నీ కూడా నాకు వివరంగా చెప్పండి అన్నాడెప్పుడో మిగిలినటువంటి వానరులందరూ కూడా వెనక్కి తగ్గారు. ఎందుకంటే అసలు చూసిన వాడు ఆయనైతే మేమందరం పెత్తనం కల్పించుకు చెప్పడం ఏమిటి. అందుకు హనుమంతుడి దగ్గరికి వచ్చి వాళ్ళందరూ రామస్య గదితం శ్రుత్వా హరయో రామ సన్నిధౌ చోదయంతి హనుమంతం సీతా వృత్తాంత కోవిదం. సీతమ్మ యొక్క వృత్తాంతంలో పండితుడు ఎవరు అంటే హనుమంతుడే. సీతా వృత్తాంత కోవిదం, తాను స్వయంగా తెలుసుకున్నటువంటి మహానుభావుడు గనక ఆయనే వివరించాలి గనక ఆయన వద్దకు వెళ్ళి చోదయంతి ప్రేరేపించట. ఇదిగో రాముడు అడుగుతున్నాడు, నువ్వే చెప్పు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు విన్నది చెప్పారు, మళ్ళీ రాముడు ఏదైనా ప్రశ్నిస్తే తిరిగి సమాధానం చెప్పలేరు. ఏవి చెప్పాలన్నా హనుమంతుడే సమర్థుడు. అందుకు ఆయన్ని వీరు ప్రేరేపించగానే అప్పుడు హనుమంతుడు మరింత ముందుకు వెళ్ళి శ్రుత్వాతు వచనం తేషాం హనుమాన్ మారుతాత్మజ. ఇప్పుడు హనుమంతుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. రామచంద్రమూర్తి అడిగాడు గనక ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఆ చెప్పబోయే ముందు కూడా ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై తాం దిశం ప్రతి. ఇప్పుడు తల వంచి సీతమ్మకు నమస్కారం చేశాట. అక్కడుందా సీతమ్మ, స్మరించుకున్నాడు. స్మరించుకుని ఎటువైపు తిరిగాడు అంటే సీతమ్మ ఉన్న వైపు తిరిగేట. అంటే ఆమె దక్షిణం వైపు ఉంది కదా, అందుకు దక్షిణ దిశ వైపు తిరిగి ఒక్కసారి సీతమ్మకు నమస్కారం చేసుకున్నాడు. అటువైపు నుంచే వెళ్ళాలి లంకకి, అందుకు ఆ దిశ వైపు తిరిగి నమస్కారం చేసుకున్నాడు. ఇది కూడా ఒక సంప్రదాయం, ఏ దేవతని ఆ దిశ వైపు తిరిగి నమస్కారం చేసుకోవాలి. అందుకే మన ఇంద్రాదులను నమస్కరించేటప్పుడు తూర్పు వైపు తిరిగి నమస్కారం చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క దిశలో ఆ దేవతను నమస్కరించుకోవాలి. ఇప్పుడు సీతమ్మ ఏ దిశ వైపు ఉన్నదో ఆ దిశకు తిరిగి సీతమ్మను నమస్కారం చేసుకున్నాడు ఆయన. పైగా స్మరించుకున్నాడు ఒక్కసారి. సీతను స్మరించి ఆయన మాట్లాడుతున్నట్టు. ఇది కూడా చాలా చక్కటి మాట. ఆ అమ్మ దయ ఎలాగైతే వానరులతో చెప్పేటప్పుడు కూడా ఆ తల్లి సీతమ్మను తలంచుకున్నాడో ఇప్పుడు కూడా ఆమెనే తలంచుకు చెప్తున్నాడు. ఉవాచ వాక్యం వాక్యజ్ఞ సీతాయా దర్శనం యథా. ఆ సీతాదేవిని దర్శించిన వైనాన్ని ఉన్నదున్నట్లుగా చెప్తున్నాడు. ఆ చెప్పే ముందుగా ఆమె ఇచ్చిన చూడమని రామచంద్రమూర్తికి ప్రదానం చేశాడు. సీతమ్మకి ఉంగరం ఇచ్చేటప్పుడు కొన్ని మాటలు అయిన తర్వాత ఇచ్చాడు. ఇక్కడ ముందు సీతమ్మను చూశానని చెప్పిన తర్వాత ఆయన చూడమని ఇచ్చి తర్వాత మాట్లాడుతున్నాడు. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో ఆయనకు తెలుసు. అక్కడైతే ముందు విశ్వాసం కల్పించి తర్వాత అభిజ్ఞని ఇచ్చాడు. ఇక్కడ రామునికి ఎలాగో తెలిసిన విషయమే కనుక ఇప్పుడు అభిజ్ఞని ఇస్తూ ఉన్నాడు. తం మణిం కాంచనం దివ్యం దీప్యమానం స్వతేజస దత్వా రామాయ హనుమాన్ తత ప్రాంజలిరబ్రవీత్. ఆ దివ్యమైనటువంటి తేజస్సులతో ప్రకాశిస్తున్న దీప్యమానం స్వతేజస ఆ కాంచనమణిని చూడామణిని రామచంద్రమూర్తి చేతికి ఇచ్చి అంజలి ఘటించి చెప్తున్నట్ట. సముద్రం లంఘయిత్వాహం శతయోజనమాయతం. ఇక్కడి నుంచి ఈయన చెప్పిన మాటలు మళ్ళీ తాను అన్వేషించడం, సీతమ్మను దర్శించడం, సీత యొక్క శోకం వివరణ, రావణాసురుడు చేసిన బెదిరింపు, తాను చేసినటువంటి ఓదార్పు, ఇవన్నీ కూడా వివరించాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హనుమ అక్కడ వానరులతో చెప్పిన కథకి ఇక్కడ రామునితో చెప్పిన కథకి చెప్పే విధానంలో కొన్ని తేడాలు ఉన్నాయి. అక్కడైతే తాను వెళ్ళినప్పుడు తోవలో చూపించిన పరాక్రమాలు ఏవేవి ఎదురయ్యాయి అవన్నీ చెప్పాడు. ఇక్కడ అవేవీ చెప్పలేదు. తాను సీతమ్మను చూడడం, సీతమ్మ దుఃఖపడ్డం, అలా సీతమ్మను చూసినప్పుడు జరిగిన సంభాషణ, వాటి సారాంశం, ఈ విశేషములే చెప్పాడే తప్ప తాను చూపించిన పరాక్రమాల గురించి ఏమీ మాట్లాడలేదు. ఇది తెలుసుకోవాల్సిన మరొక గొప్ప సంస్కారం. ఎందుకంటే నేను సొరస నోట్లోకి వెళ్ళాను, మైనాకుడిని ఇలా చెప్పాను, ఛాయాగ్రాహిని ఈ విధంగా సంహరించాను, ఇలాంటి మాటలేవి అనలేదు ఆయన. ఎందుకు? తన యొక్క బలాలు రాముడి ముందు చెప్పడం కాదు, వినయం. అక్కడ రాముడికి ఏది అవసరమో అది చెప్పాడు. దీనికి సంబంధించి మనం గతంలో చెప్పుకున్నాం. ఏవి చెప్పాలి ఏవి చెప్పకూడదో మాకు చెప్పన్నారు. ముందు వాళ్ళు తెలుసుకోవాలి. అంతేగాని హనుమంతుడు చెప్పట్లేదు కానీ ఇంకోటి కూడా చేసాడండి అని వీళ్ళు కల్పించుకోకూడదు అక్కడ. అందుకు మహాత్ముడితో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలి? ఎందుకంటే రాముడు సామాన్యుడు కాడు. ఆయన అసలు జగదీశ్వరుడు. ప్రత్యేకించి తమకు ప్రభువు సుగ్రీవుడైతే సుగ్రీవునికి ప్రభువు కూడా
రామచంద్రమూర్తి. అందుకే రాఘవేణాభిపాలిత అని. రామచంద్రమూర్తి చేత పాలింపబడుతున్నవాడు సుగ్రీవుడు, సుగ్రీవుడి చేత పాలింపబడుతున్నారు వీరు. అటువంటిప్పుడు ఆయన దగ్గర ఎలా ఉండాలి, ఒక మహాచక్రవర్తి దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ఉండాలి. అందుకు ఈయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా అంత తగ్గ అబద్ధాలు ఆడలేదు. అలాగని ఎంత మేరకు చెప్పాలో అంత మేరకే విషయం చెప్పారు. పెద్దవాళ్ళకి ఎంత అవసరమో అంతే చెప్పాలి. ఈ విధంగా చెప్పి, ఓ రఘువంశోత్తమ, ఈ విషయాలన్నీ యథాతథంగా వివరించి అమ్మని ఓదార్చి వస్తూ ఉన్నాను. ఆ రాక్షసుడు పెట్టినటువంటి గడువులు ఇంకా నెల మిగిలినది. నెల పూర్తి అయిన పిమ్మట ఇంక నేను జీవించి ఉండను అని కూడా సీతమ్మ అన్నది. ఏ మాటలు చెప్తే రామచంద్రమూర్తిలో ఒక్కసారి మరింతగా కర్తవ్యం కోసం ఉత్సాహపడతాడో ఆ మాటలే ఇక్కడ చెప్తున్నాడు. కనుకనే ఉన్నవి జరిగినట్టుగా చెప్పాను. ఏతదేవ మయా క్షాతం సర్వం రాఘవ యద్యథా సర్వదా సాగరజలే సంతారః ప్రవిధీయతాం. విషయాలన్నీ యథాతథంగా చెప్పాను గనక ఇంకా సాగరాన్ని దాటి ఉపాయం గురించి ఆలోచించాలి అన్నాడు ఆంజనేయ స్వామి. తౌ జాతాశ్వాసౌ రాజపుత్రౌ విదిత్వా తచ్చాభిజ్ఞానం రాఘవాయ ప్రదాయ దేవ్యా చాక్షాతం సర్వమేవానుపూర్వ్యాత్ వాచా సంపూర్ణం వాయుపుత్రశ్చ శంసా. ఈ విధంగా చెప్పవలసినవి చెప్పి చూడమని ప్రదానం చేసి నిలబడి ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు. తర్వాత సర్గలోకి ప్రవేశిస్తున్నాం. ఏవ ముక్తో హనుమత రామో దశరథాత్మజ తం మణిం హృదయే కృత్వా ప్రరురోధ సలక్ష్మణ. సీతాదేవి చేతులుంచి వచ్చినటువంటి ఆ చూడామణిని చూసిన వెంటనే ఒక్కసారి రామచంద్రమూర్తి హృదయం ద్రవించిందిట. నిజానికి ఉంగరాన్ని చూసిన సీతమ్మ ఎంత స్పందించిందో కానీ అంతకంటే ఎక్కువ స్పందించాడు చూడామణిని చూసినటువంటి రామచంద్రమూర్తి. ఒక్కసారి ఆయన ప్రరురోధ విలపించట, కంట తడిపెట్టాడు, విలపించాడు, హృదయానికి హత్తుకున్నాడు ఆ మణిని. తంతు దృష్ట్వా మణిశ్రేష్టం రాఘవ శోకకర్షిత నేత్రాభ్యాం అశ్రుపూర్ణాభ్యాం సుగ్రీవమిదమబ్రవీత్. శోకముతో కూడినటువంటి రామచంద్రమూర్తి నీళ్లు నిండిన కళ్ళతో అంటున్నట్ట. దీన్ని చూస్తూ ఉంటే నా హృదయం ద్రవించిపోతున్నది. ఎలాగూ అంటే యథైవ ధేనుస్రవతి స్నేహాద్వత్సస్య వత్సల తథా మమాపి హృదయం మణిరత్నస్య దర్శనాత్. లేగదూడపై ఉన్నటువంటి వాత్సల్యం చేత ఆవు పాలను ఎలా చేపుతున్నదో, ఆవు హృదయం కరిగి ఎలా పాలు స్రవిస్తాయో, అదేవిధంగా అమూల్యమైన చూడామణ్ణి చూసిన వెంటనే నా హృదయం కూడా ద్రవిస్తున్నది అంటూ, పైగా దీన్ని చూడగానే నా ముగ్గురు గుర్తొస్తున్నారన్నాడు. ఏ విధంగా అయితే అమ్మవారు అనుకున్నారో అలాగే జరిగింది. చూడండి, హనుమంతుడికి చూడామణి ఇచ్చేటప్పుడు అన్న తల్లి, ఈ చూడామణ్ణి చూస్తే రాముడు ముగ్గురిని స్మరిస్తాడు. చూడండి, మా అమ్మని, దశరథ మహారాజుని, నన్ను స్మరిస్తాడు ఆయన. ఆ మాటే ఇక్కడ మళ్ళీ రామచంద్రమూర్తి అంటున్నాడు. అంటే సీతమ్మ ఎలా అంచనా వేస్తుందో అలా ఉంటాడు రామచంద్రమూర్తి అని మనం గతంలో చెప్పుకున్నాం. అలాగే సీతమ్మ ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా ప్రతిస్పందిస్తుందో రాముడు చెప్తాడు. అలాగే ఆమె ప్రతిస్పందిస్తుంది. ఇలా ఉభయులు ఒకరి గురించి ఒకరికి సంపూర్ణమైన అంచనా ఉంది. అదే నేను అలా అనుకున్నాను కానీ ఆవిడ అలా లేదండి అని అనుకోవడానికి లేదు రామచంద్రమూర్తి వద్ద. అలాగే నేను అనుకున్నంతగా రాముడు లేడు అనుకోవడానికి లేదు. వీళ్ళు అనుకున్నట్టే వాళ్ళు ఉంటారు. ఇదే ఏకహృదయులు అన్నప్పుడు. అంత అన్యోన్యమైనటువంటి దాంపత్యం గనక రామచంద్రమూర్తి ఎలా స్పందిస్తాడో ఆమె ఊహించింది. దానికి తగ్గట్టే స్పందించాడు. అది చూసి హనుమ ఆశ్చర్యపోతున్నాడు. అందుకే ఇంత తగ్గుట సృష్టి నెందు లేదు. వీరు ఉభయులు అంత చక్కని జంట. మణిరత్నమిదం దత్తం వైదేహ్యా శ్వశురేణమే వధూకాలే యథాబద్ధమధికం మూర్ధ్ని శోభతే అయం హి జలసంభూతో మణిసజ్జన పూజిత యజ్ఞే పరమతుష్టేన దత్త శక్రేణ ధీమత. ఆ మణి యొక్క విశిష్టతని సుగ్రీవుడికి చెప్తున్నట్ట. అప్పుడు వీళ్ళందరూ వింటూ ఉన్నారు. ఎందుకంటే రామచంద్రమూర్తి మర్యాదలది. అందుకు రాజైన సుగ్రీవుడితో వివరిస్తున్నాడు. ఇది దివ్యమైన మణిరత్నం సుమ, ఇది జలసంభూత, ఇది దివ్యమైనటువంటి వరుణశక్తితో కూడినది. అందుకే జలసంభూత, జలము నుంచి ఉద్భవించినది. పైగా సజ్జన పూజిత, సత్పురుషులు పూజించేటువంటిది. అందరూ సత్పురుషులు దేవతలు పూజించారు. దీనిని ఇంద్రుడు యజ్ఞమునకు తృప్తిపడి జనక మహీపతికి ఇచ్చాడు. యజ్ఞే పరమతుష్టేన దత్త శక్రేణ ధీమత. జనకుడు చేసినటువంటి యజ్ఞంలో ఇంద్రుడు ప్రత్యక్షమై ఈ జలసంభూతమైనటువంటి చూడామణిని ఇచ్చాడు. ఆ మణిని ఆ మహాత్ముడు దశరథ మహారాజుకి అందించాడు. కనుకనే జనకుడు దశరథుడికి ఇచ్చాడు. ఇప్పుడు నేను చూసింది చూడగానే జనకుడు గుర్తొస్తున్నాడు. అంటే సీతమ్మ యొక్క తండ్రి గుర్తొస్తున్నట్ట. ఆ తండ్రే కదా చేతిలో చెయ్యి పెట్టి అప్పగించాడు. ఇయం సీత మమ సుత సగధర్మచరీతవ ప్రతిచ్చ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అని వివాహ సమయంలో అన్నమాట గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ నీ చేతిలో పెడుతున్నాను, ఈమెను ఎప్పుడు కూడా విడిచిపెట్టరాదు, ఈమె నీతో పాటు ఉంటుంది అని చెప్పాడు. అందుకే సీతమ్మ ఇచ్చినది. ఆనాడు ఆయన అన్నాడే విడిచిపెట్టవద్దని, మరి నన్ను ఎందుకు ఇంకా పట్టించుకోవు, అది చూడమని ఇవ్వడంలో సీతమ్మ పంపిన సందేశం.
అందుకు జనక మహీపతి ముందు గుర్తొచ్చాడు, తర్వాత దశరథుడు గుర్తొచ్చాడు. పైగా ఇది ఏ విధంగా ఉన్నది అంటే వివాహ సమయంలో ఆ కౌసల్యకి అక్కడ ఈ తల్లి ఇవ్వగానే, ఎవరు జనక మహీపతి భార్య ఇవ్వగానే ఆ కౌసల్య సీతమ్మకు అలంకరించింది. ఇది దీని యొక్క విశేషం. ఇది అంతటి గుర్తు తెచ్చుకుని రామచంద్రమూర్తి వివరిస్తున్నాడు సుగ్రీవునకు. అటువంటి సీతారాములకు నమస్కరిస్తూ సర్వం శ్రీ ఆంజనేయ చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. మనం చేసే ప్రతి పనికి, సాధనకి, అన్ని కర్మలకు శక్తిని ఇచ్చేది గురువే కదా. ఆ శక్తిని ఇవ్వబట్టే కదా మనం ఇట్లంతా ఆడుతున్నాం. లేకపోతే ఎట్లా అవుతుంది? దత్తుడే మనకు శక్తిని ఇస్తున్నాడు. అయితే నువ్వు త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం జరిగినప్పుడు కార్యసాధనకు కావలసిన ఉపాయము, శక్తి కూడా గురు అనుగ్రహం వలన లభిస్తాయి. ఈ తెలివి హృదయ సంస్కారం కలిగినప్పుడే వస్తుంది. ఇలా ఎవడి హృదయాన్ని వాడే బాగు చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఈ సూక్తి నీకు కావలసిన సాధన సంపత్తిని నీవే సంపాదించుకోవాలి అని శిష్యుణ్ణి శాసిస్తుంది. నువ్వే సమకూర్చుకోవాలా, నువ్వే సరిచేసుకోవాలా. సముద్రాన్ని దాటిన హనుమంతుడికి శ్రీరాముడు పడవను అందించలేదు కదా. నిజానికి రాముడు హనుమంతుడిని సముద్రం దాటమని చెప్పలేదు కూడా. సీతను వెతకమన్నాడు, నాకు ఈ పని చేసి పెట్టమని చెప్పాడు. అంతేగాని సముద్రం ఎగిరి మేము వెళ్ళి చూసుకోరని చెప్పలేదు. వెతికి పెట్టమన్నాడు. ఈ కర్తవ్యం శిష్యుడైన వాడు చేయాల్సిందే. ఎగరాల్సిందే, దూకాల్సిందే, పాతాళంలో ఉన్నా కూడా వెతకాల్సిందే కదా. అందుకని సీతను వెతకమన్నాడు. కాబట్టి దానికోసం సముద్రం దాటవలసి వచ్చింది, లేకపోతే దాటాల్సిన పని లేదు. హనుమంతుడు రామనామ ప్రభావం చేతనే సముద్రాన్ని దాటగలిగాడని రామాయణం బాగా చెప్తుంది కదా. ఆ రాముడి యొక్క నామస్మరణతోనే, రామనామమే ఒకటి చాలు అన్నాడు. నీ ఒక విచారం నాకు అక్కర్లేదు, నీ నామమే చాలు అని పురందాసులు కానీ, త్యాగరాజులు కానీ, అట్లా అందరూ అట్లనే తమ కీర్తనలో వెల్లడి చేశారు. దీనివల్ల శిష్యుడు గురుభక్తి ద్వారా మాత్రమే తన కర్తవ్యాన్ని నిర్వర్తించగలడు అని తెలుస్తున్నది. అంతేకాక దానికి కావలసిన సాధన సంపత్తిని కూడా సాధించగలడు. ఈ ఉదాహరణలో మరొక అర్థం కూడా ఉంది. ఆధ్యాత్మిక పరంగా రాముడే పరమాత్మ కదా. ఇక హనుమంతుడంటే జీవాత్మ, సముద్రం అంటే సంసారము. సముద్రాన్ని దాటడం అంటే ముక్తిని పొందటం. బాగా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ ప్రక్రియ జరగాలంటే మొదట శిష్యుడు తన గురువుని గుర్తించాలి. ఈ గుర్తింపు రావాలంటే తన హృదయాన్ని స్వయంగా పరిశీలించుకోవాలి. ఈ పరిశీలనే హృదయ సంస్కారాన్ని, సాధన సంపత్తిని అందిస్తుంది. ఇలా సాధన చేసిన శిష్యుడు హనుమంతుడిలాగా సంసార సముద్రాన్ని అవలీలగా దాటగలుగుతాడు. ఈ సందేశం మీకు అవగాహన అవ్వాలని, తద్వారా సాధన సంపత్తిని సంపాదించే శక్తి కలగాలని ఈ కథ మనం జ్ఞాపకం చేసుకున్నాం. హనుమంతుడికి సర్వశక్తి సంపన్నుడు అయినప్పటికీ గురు ఆజ్ఞ అనేటువంటిది ముఖ్యము. అంటే ఇక్కడ రాముడు గురువుగా, పరమాత్ముడుగా కలిగాడు. ఇక గురు ధ్యానం అనేటువంటిది ఎంత పెద్ద సంపత్తుని ఇస్తుందో చూడండి. అంటే రాముడి యొక్క ధ్యానంతోనే రాముడి పనినే సాధించి పెట్టాడు. అంత పెద్ద సముద్రాన్ని దాటాడు. ఇది మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. జై గురుదత్త.